నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దశాబ్దాల పోరాటం, ఎన్నో బలిదానాలు, ఇవన్నీ దాటుకు సాధించుకున్న బంగారు తెలంగాణ అసలు ఎవరి పాలైంది? పాలకుల మాటలు కోటలు దాటుతున్నా బతుకులు మాత్రం ఇంకా గడప దాటడం లేదా? తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన సమగ్ర సామాజిక సర్వే ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అద్దం అబద్ధం ఆడదు అన్నట్టు దొరల పాలన నుంచి గడిలి దాకా సాగిన ఆధిపత్యం నేటికి రిమోట్ కంట్రోల్తో నడుస్తోందా? పార్లమెంటు సాక్షిగా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా రాష్ట్ర సర్కారు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? సంపద పంపిణీలో పక్షపాతం, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల ఆక్రందన, ఇలా ప్రతిదీ పోసగుచ్చినట్టుగా బయటపడింది. జస్ట్ నెంబర్స్ కాదు, సమాజపు అసలు రంగును బట్టబయలు చేసిన ఈ సోషల్ ఎక్స్రే రిపోర్ట్పై ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిన సమగ్ర సామాజిక సర్వే డేటా ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. మొదటిసారిగా కేవలం కులాల సంఖ్యల్ని లెక్కపెట్టడమే కాకుండా ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని డీకోడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఈ రిపోర్ట్ బయటకు రాగానే మేధావి వర్గాల మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న: దశాబ్దాల పోరాటంతో మనం సాధించుకున్న బంగారు తెలంగాణ కేవలం ఒక రాజకీయ నినాదమా, లేక అట్టడుగు వర్గాలకు అందిన నిజమా అని. కేంద్రం చేస్తున్న సర్వేకి ముందే ఢిల్లీ చట్టసభల సాక్షిగా ఈ తెలంగాణ డేటాని ప్రదర్శించి జాతీయ స్థాయిలో ఒక రోల్ మోడల్లా చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా స్పష్టమైన సంకేతాలిస్తోంది. సరిగ్గా నేటి నుంచి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన అనగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల వంటి అత్యంత కీలకమైన బిల్లులపై వాడీవేడిగా చర్చ జరగనున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన ఈ సామాజిక సర్వే లెక్కలు జాతీయ రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రంలా మారబోతున్నాయి. దేశ సామాజిక ముఖచిత్రం ఎలా ఉందో తెలియకుండా కేవలం జనాభా లెక్కలతో డీలిమిటేషన్ ఎలా చేస్తారని ఢిల్లీ చట్టసభల సాక్షిగా కేంద్రాన్ని నిలదీయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఈ డేటా ఒక పర్ఫెక్ట్ వెపన్ ఇచ్చింది. సభల్లో మహిళలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల మహిళలకు దక్కాల్సిన అసలైన వాటా ఎంతో ఈ సర్వే స్పష్టమైన సంకేతాలిస్తోంది. అందుకే ఈ కీలక బిల్లుల చర్చల సమయంలో తెలంగాణ మోడల్ కులగణనను ప్రామాణికంగా చూపిస్తూ నేషనల్ వైడ్ డిబేట్కు తెరతీయాలని కాంగ్రెస్ వ్యూహంతో ముందుకు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రిపోర్ట్ ద్వారా తెలంగాణ సమాజంలోని అసమానతలు ఏ రేంజ్లో ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. అద్దం అబద్ధం ఆడదు అన్న సామెతను నిజం చేస్తూ ప్రభుత్వ లెక్కలు గ్రౌండ్ రియాలిటీని కళ్లకు కట్టాయి. ఎవరికి సొంత గూడుంది, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అసలు ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరి అకౌంట్లలో పడుతున్నాయి అనే సెన్సిటివ్ విషయాల్ని ఇప్పుడు రచ్చబండ నుంచి అసెంబ్లీ వరకు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని భూములు, ఇతర ఆస్తులు కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయనే నగ్న సత్యం ఈ సోషల్ ఎక్స్రే ద్వారా బయటపడింది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల పరిస్థితి వారి వాటాకు తగ్గట్లుగా లేదనే వాదనకు ఈ సర్వే ఒక సాలిడ్ ప్రూఫ్లా నిలిచింది. పాలకుల మాటలకు బతుకులకు మధ్య గ్యాప్ ఎంత భారీగా ఉందో డేటా బట్టబయలు చేసింది. ఇక కులాల వారీగా పాపులేషన్ డేటాను నిశితంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. రాష్ట్రం మొత్తం జనాభాలో 36 లక్షలకు పైగా మందితో మాదిగ సామాజిక వర్గం 10.3% వాటాతో అతిపెద్ద గ్రూప్గా టాప్ లిస్ట్ను నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో దాదాపు 8%తో షేక్ ముస్లింలో సెకండ్ ప్లేస్ని ఆక్రమించగా ముదిరాజ్ సామాజిక వర్గం 7.4%తో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. కేవలం బీసీల లెక్కలు మాత్రమే తీస్తే ముదిరాజ్ కమ్యూనిటీ జనాభా పరంగా అతిపెద్ద వర్గంగా అవతరించడం విశేషం. దశాబ్దాలుగా తెర వెనుక ఉన్న అనేక ఉపకులాలు ఇప్పుడు తమ సంఖ్యాబలాన్ని ఫ్రంట్ లైన్ లో పెట్టి గొంతెత్తుతున్నాయి. ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే రాబోయే ఎలక్షన్స్ కు సంబంధించి పొలిటికల్ పార్టీలు తమ ఈక్వేషన్స్ పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా సామాజిక వర్గాల విషయానికొస్తే ట్రైబల్స్లో లంబాడాలు 6.8% జనాభాతో బలమైన శక్తిగా ఉన్నారు. బీసీల్లో యాదవులు 5.7%, గౌడ సామాజిక వర్గం 4.6%తో తమ ఉనికిని చాటుకున్నారు.
ఇక ఓపెన్ కేటగిరీలో చూస్తే రెడ్డి కమ్యూనిటీకి 4.8% పాపులేషన్తో అగ్రస్థానంలో నిలవగా, షెడ్యూల్డ్ కులాల్లో మాల సామాజిక వర్గం 4.1%తో తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంది. ఓవరాల్గా రాష్ట్ర డెమోగ్రఫీని చూస్తే వెనుకబడిన తరగతులు ఏకంగా 56% పైగా సింహభాగాన్ని ఆక్రమించాయి. ఎస్సీలు 17%, ఎస్టీలు 10% ఉండగా జనరల్ కేటగిరీ కేవలం 12%కి పరిమితమైంది. ఇది సమాజంలో సామాజిక శక్తుల బ్యాలెన్స్ ఎలా ఉందో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఇండికేటర్. అయితే ఈ సర్వే కేవలం నెంబర్ గేమ్ కాదు. సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలకు ఇది ఒక అద్దం పడుతోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అన్న సామెతను గుర్తు చేస్తూ ఏళ్లు గడుస్తున్నా అట్టడుగున ఉన్న కొన్ని ఉపకులాల బతుకులు ఇంకా మారలేదని రిపోర్ట్ తేల్చి చెప్పింది. ముఖ్యంగా డక్కలి, పిచ్చకుంట్ల, తురక ముస్లిం లాంటి మైనర్ కమ్యూనిటీలు తీవ్రమైన బ్యాక్వర్డ్నెస్తో అల్లాడిపోతున్నట్టు స్పష్టమవుతోంది. డెవలప్మెంట్ అనేది కేవలం ఫ్లైఓవర్లు, ఐటీ టవర్లు నిర్మించడం మాత్రమే కాదు. ఇలాంటి అణగారిన వర్గాలకు కనీస జీవన ప్రమాణాలు అందించినప్పుడే అది అసలైన బంగారు తెలంగాణ అవుతుంది. అప్పటిదాకా ఈ నినాదం కేవలం కాగితాలకే పరిమితమైన ఒక మాయాచాలంలాగే మిగిలిపోతుందని మేధావులు ఈ నివేదిక ఆధారంగా తీవ్రస్థాయిలో విశ్లేషిస్తున్నారు. అది పరిస్థితి. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, ఐటీ కారిడార్స్ కాదు కదా. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు నేటికి కనీస వస్తువులకు నోచుకోవటం లేదనే పచ్చి నిజం ఈ సర్వేలో తేలిపోయింది. సంఖ్యాబలం ఉన్న సిస్టంలో వారి వాయిస్ ఎందుకు వినిపించడం లేదు? కులాల వారీగా ఉన్న ఈ అసమానతల గ్యాప్ను పూడ్చేందుకు నిపుణులు చెబుతున్న సోషల్ జస్టిస్ 2.0 ఫార్ములా ఏంటి? వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం 242 కులాల్ని పరిశీలిస్తాయి. ఒక షాకింగ్ నిజం బయటపడింది. జనాభా అంతా కేవలం కొన్ని కులాల్లోనే సెంట్రలైజ్ అయ్యి ఉంది. టాప్ 10 కులాలు మాత్రమే ఏకంగా 60% జనాభాని కవర్ చేస్తున్నాయి. అందుకే ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక కొత్త థియరీని తెరపైకి తెచ్చింది. ఇంతకాలం పాపులేషన్ రేషియో ప్రకారం వాటా ఇవ్వాలనే డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు వెనుకబాటుతనం ఆధారంగా వాటా దక్కాలనే సోషల్ జస్టిస్ 2.0 కాన్సెప్ట్కు ఈ డేటా ప్రాణం పోసింది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అందరూ వాడుకునే పబ్లిక్ బావిలా కాకుండా అర్హులైన ప్రతి ఇంటికి నేరుగా చేరే సామాజిక న్యాయం ట్యాప్ లాగా మారాలని సూచిస్తున్నారు. సంఖ్యతో పాటు ఎవరైతే అత్యంత దయనీయమైన CBA స్కోర్ ఉందో వారికే బడ్జెట్లో ప్రియారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలోని సబ్ కేటగిరీలను ఎనలైజ్ చేస్తే బీసీడీ వర్గం జనాభా పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ముదిరాజ్, యాదవులు, మున్నూరు, కాపు లాంటి సామాజిక వర్గాలు ఈ కేటగిరీలో అత్యధిక మెజారిటీని కలిగుండి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పాలిటిక్స్లోనూ కీ రోల్స్ ప్లే చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బయటకు సంఖ్యాబలంతో పవర్ఫుల్గా కనిపిస్తున్నప్పటికీ వీరి CBA స్కోర్లో 66 నుంచి 94 మధ్యలో రికార్డ్ అయ్యాయి. అంటే జనాభా పెరిగిన స్థాయిలో వీరిలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ జరగలేదని క్లియర్గా అర్థమవుతోంది. కేవలం అంకెలను చూసి సంబరపడటం కన్నా సిస్టంలో ఉన్న తమ వెనుకబాటుతనాన్ని గుర్తించి పాలసీ మేకర్స్పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ సూచిస్తోంది. ఇక బీసీబీ కేటగిరీలో వృత్తి కులాలదే పూర్తి డామినేషన్ అని చెప్పాలి. కల్లుగీత కార్మికులైన గౌడ సామాజిక వర్గం, చేనేత రంగంపై డిపెండ్ అయిన పద్మశాలిలు, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న కురమ, కురుబ కులాలు ఈ గ్రూప్లో మేజర్ షేర్ని కలిగున్నాయి. వీరందరి జనాభాను కలిపితే సుమారు 10% పైగా ఉంటుంది. అయినా సరే పైకి పటారం, లోన లోటారం అన్న సామెతలాగా ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ సంక్షోభంలో పడటంతో వీరు ఆర్థికంగా ఎన్నో సైలెంట్ బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నారు. కార్పొరేట్ సెక్టార్ దెబ్బకు కులవృత్తులు కుదేలవడంతో వీరి CBI స్కోర్లు కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఇలాంటి వృత్తి కులాల్ని ఆదుకోవడానికి స్పెషల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఫండ్స్ అలోకేట్ చేస్తే తప్ప క్రైసిస్ నుంచి బయట పడేలేమని సర్వే స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన మరో మోడ్రన్ ట్రెండ్ నో కాస్ట్ కేటగిరీ.
దాదాపు 12 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో 3% పైగా ప్రజలు తమకు ఎలాంటి కులం లేదని డిక్లేర్ చేయడం ఒక సైలెంట్ రెవల్యూషన్కు సంకేతాలిస్తోంది. వీరంతా ఎక్కువగా సిటీల్లో నివసించే హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ ప్రొఫెషనల్స్, క్లాస్ 1 ఆఫీసర్లు కావడం విశేషం. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి టాప్ క్యాడర్ పోస్టుల్లో వీరి ప్రాతినిధ్యం ఏకంగా 22%గా ఉండటం ఒక రికార్డ్. సమాజంలో మార్పుకు ఇదొక పాజిటివ్ సిగ్నల్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే కులం వద్దని చెప్పిన వారిలో కూడా సగం మంది వద్ద కూడా ఇంకా కాస్ట్ సర్టిఫికెట్లు ఉండటం, రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతూ ఉండడం ఒక ఆసక్తికరమైన కాంట్రవర్సీకి దారితీస్తోంది. సమాజంలో కాస్ట్ ఇన్ ఈక్వాలిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే ఒక కళ్లు తెరిపించే నిజం లాంటిది. ఓపెన్ కేటగిరీలో ఉన్న అగ్రవర్ణాలతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఏకంగా 3 రెట్లు ఎక్కువగా బ్యాక్వర్డ్గా ఉన్నారని ఈ రిపోర్ట్ తేల్చేసింది. బీసీలు కూడా ఫార్వర్డ్ కాస్ట్ల కంటే 2 రెట్లకు పైగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం కులాల్లో ఏకంగా 135 కులాల ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కండిషన్స్లో లైఫ్ లీడ్ చేస్తున్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్టీల్లో, ఎస్సీల్లో 97% పైగా ప్రజల స్టేటస్ రాష్ట్ర సగటు కన్నా దారుణంగా పడిపోయింది. ఈ డేటా చూశాక ఎప్పుడో సాధించిన తెలంగాణ అభివృద్ధి ఫలాలు అసలు ఏ వర్గాలకు చేరుతున్నాయన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. విన్నారుగా, ఓపెన్ కేటగిరీతో పోలిస్తే ఎస్సీ ఎస్టీలు ఏకంగా 3 రెట్లు వెనుకబడి ఉండటం నిజంగా ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ ఉంది. చదువు, ఉద్యోగం, భూమి ఈ మూడింటిలో డామినేషన్ ఎవరిది? గవర్నమెంట్ జాబ్స్తో పాటుగా ప్రైవేట్ సెక్టార్లో అట్టడుగు వర్గాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో లెక్కలతో సహా సర్వేలో బయటపడింది. కార్పొరేట్ ప్రపంచంలో అసలు ఎవరు రాజ్యమేలుతున్నారు? ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఊరికే గాల్లో లెక్కలు వేయలేదు. దీనికోసం వాళ్లొక సైంటిఫిక్ అప్రోచ్ని ఫాలో అయ్యారు. ఎడ్యుకేషన్, ల్యాండ్ ఓనర్షిప్, ఇన్కమ్, గవర్నమెంట్ జాబ్స్, పాలిటిక్స్లో వారికున్న వాటా అనే 5 పారామీటర్స్ ఆధారంగా ఒక్కో కులానికి సిబిఐ మార్కుల్ని అలాట్ చేశారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కమ్యూనిటీ అంత డేంజర్ జోన్లో ఉన్నట్లు లెక్క. ఎగ్జాంపుల్కి డక్కలి కులానికి 116, పిచ్చిగుంట్ల కులానికి 110 స్కోర్ వచ్చిందంటే వారు సొసైటీలో ఎంత అట్టడుగున ఉన్నారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దానికి పూర్తి ఆపోజిట్గా అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ కులాలకు కేవలం 12 నుంచి 30 లోపు మాత్రమే స్కోర్ రావడం వారి ఎకనామిక్ డామినేషన్కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ సెక్టార్ని ఎనలైజ్ చేస్తే కాస్ట్ సిస్టమ్ ఇంపాక్ట్ ఇంకా ఎంత బలంగా రూట్స్లోకి వెళ్లిపోయిందో మనకు అర్థమవుతుంది. ఎస్సీ వర్గాల్లో దాదాపు సగం మంది తమ పూట గడవడానికి దినసరి కూలీలుగానే శ్రమిస్తూ ఉండగా అదే పనిలో అగ్రవర్ణాలు కేవలం 10% మాత్రమే ఉన్నారు. అగ్రికల్చర్ లేబర్గా పనిచేస్తున్న వారిలో కూడా దళితులు, గిరిజనులే మెజారిటీ పర్సంటేజ్ని ఆక్రమించారు. కానీ కార్పొరేట్ ప్రపంచంలోని ప్రైవేట్ అండ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయానికి వస్తాయి. సీన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. అక్కడ అగ్రవర్ణాల వారు 14% డామినేట్ చేస్తుంటాయి. ఎస్టీలు కేవలం 2%కే పరిమితమయ్యారు. గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్స్ వల్ల కొంత ప్రాతినిధ్యం దక్కిన ఓపెన్ మార్కెట్లో మాత్రం అణగారిన వర్గాల వెనుకబాటుతనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కర్రున్నవాడిదే బర్రే అన్న సామెతను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తోంది ల్యాండ్ ఓనర్షిప్ డేటా. పల్లెల్లో భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు, అదొక సోషల్ స్టేటస్ అండ్ పవర్. ఎస్టీల్లో 58% పైగా భూమున్నట్లు రికార్డులు చెబుతున్నా అదంతా ఎందుకు పనికిరాని మెట్ట భూములు కావడంతో వారి ఇన్కమ్ ఏమాత్రం పెరగడం లేదు. కానీ అగ్రవర్ణాల్లో కేవలం 33% మందికే ల్యాండ్ ఉన్నప్పటికీ అదంతా 20 ఎకరాలకు పైగా ఉన్న భారీ కమతాలు, హైలీ కమర్షియల్ ఇరిగేటెడ్ భూములే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న క్రీమ్ ల్యాండ్స్ అన్నీ కేవలం కొద్దిమంది బడాబాబుల చేతుల్లోనే లాక్ అయిపోయాయి. దీనివల్ల ఏళ్లు గడుస్తున్నా ల్యాండ్లెస్ దళితులు తమ భూమి లేని తనాన్ని భరిస్తూ కేవలం వ్యవసాయ కూలీలుగానే జీవితాల్ని కంప్లీట్ చేయాల్సొస్తోంది. సమాజం 5G స్పీడ్తో టెక్నాలజీ వైపు దూసుకుపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కమ్యూనిటీల దగ్గర కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవనే ఫ్యాక్ట్ నిజంగా గుండెల్ని పిండేస్తోంది.
రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎస్టీల్లో ఏకంగా 32% మందికి ఇప్పటికీ ఇంట్లో ప్రాపర్ వాష్రూమ్స్ లేవు. విద్యుత్ సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి నోచుకోని కుటుంబాల్లో గిరిజనులే టాప్ లిస్ట్లో ఉన్నారు. సుమారు 75% మంది అట్టడుగు వర్గాలు కేవలం 1 లేదా 2 గదులున్న చిన్న పెంకుటిళ్లలోనే తమ బతుకులు వెళ్లదీస్తున్నారు. మరోవైపు లగ్జరీ కార్లు, ఏసీలు, మోడ్రన్ అపార్ట్మెంట్స్ లాంటి ప్రీమియం లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడంలో అగ్రవర్ణాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ విపరీతమైన ఎకనామిక్ గ్యాప్ బంగారు తెలంగాణ అనే మాటకున్న అర్థాన్ని పూర్తిగా క్వశ్చన్ చేసేలా నిలదీస్తోంది. ఫైవ్ జీ స్పీడ్ యుగంలోనూ ఇంకా కనీస మరుగుదొడ్లు లేని దయనీయ స్థితి గిరిజనులదైతే ఏసీలు, లగ్జరీ కార్లతో రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నది అగ్రవర్ణాలని డేటా కుండబద్దలు కొట్టింది. అయితే ఈ లెక్కలు కేవలం రిపోర్టులకే పరిమితం కాబో. ఇకపై జరగబోయే ఎన్నికలతో పాటుగా ప్రభుత్వ పథకాల పంపిణీలో పెను ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. అసలు ప్రభుత్వ బడ్జెట్ ఎవరి జేబుల్లోకి వెళుతోంది? పన్నుల రూపంలో పేదవాడు కడుతున్న పైసలు ఎవరి సంక్షేమంగా మారిపోతున్నాయి? ఈ సర్వే లెక్కలతో ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్లో సరికొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో జరగాల్సిన ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్కల్ని ఈ నివేదికే శాసించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 56% పైగా ఉన్న బీసీల జనాభాకు తగ్గట్లుగా స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ కోటాను భారీగా పెంచాలనే డిమాండ్కు ఈ అఫీషియల్ డేటా సాలిడ్ బలం చేకూర్చింది. లీగల్గా ఉన్న అడ్డంకుల్ని క్లియర్ చేసి బహుజనులకు పదవుల్లో పెద్దపీట వేస్తే అది సోషల్ జస్టిస్కు అసలైన మీనింగ్ ఇస్తుంది. దశాబ్దాలుగా పాలిటిక్స్కి దూరంగా ఉన్న అట్టడుగు వర్గాలకు పవర్ దక్కాలంటే ఈ రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ పర్సెంటేజ్ను ఖచ్చితంగా రివైజ్ చేయాల్సిందేనని మేధావులు ఒక బలమైన వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ప్రభుత్వ బడ్జెట్ నుంచి రిలీజ్ అవుతున్న వెల్ఫేర్ ఫండ్స్ విషయంలో బయటపడిన నిజాలు బహుశా ఏ ప్రభుత్వమూ జీర్ణించుకోలేదేమో. పన్నుల రూపంలో ప్రజల నుంచి వస్తున్న వేల కోట్లలో దాదాపు 30% నిధులు రాష్ట్ర సగటు కన్నా ఎంతో బెటర్గా ఉన్న సంపన్న కులాలకే తిరిగి వెళ్లిపోతున్నాయని రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి అగ్రి స్కీమ్స్ వల్ల 100 ఎకరాలున్న బడా భూస్వాములే బినామీల పేరుతో లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ఉదాహరణకు రైతు భరోసా తీసుకుంటున్న వారిలో ఎస్సీల కన్నా అగ్రవర్ణాల శాతమే ఎక్కువ ఉండటం సిస్టంలోని లొసుగుల్ని బహిర్గతం చేస్తోంది. అయితే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం లాంటి నేరుగా ప్రయోజనం కలిగే పథకాల్లో మాత్రం ఎస్సీ విమెన్ ఎక్కువ లాభపడుతున్నారని డేటా చెబుతోంది. స్కీమ్స్ డిజైన్ను మార్చాల్సిన టైం వచ్చేసింది. ఫైనల్గా చెప్పాలంటే కులగణన సర్వే అనేది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ కాకుండా సమాజానికి పట్టిన ఒక ఎక్స్రే రిపోర్ట్ లాంటిది. సంక్షేమం అనేది ఒక పెద్ద చెరువులాగా అందరికీ వదిలేస్తే అందులో బలం ఉన్నోడే నీళ్లు తోడేసుకుంటున్నాడు. అందుకే ఇకపై ఎవరి వాటా వారికి ఖచ్చితంగా అందేలా సిస్టంలో భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఈ డేటాను బేస్ చేసుకుని పాలిటిక్స్ పక్కకు పెట్టి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసినప్పుడే కొట్లాడి తెచ్చుకున్న ఈ స్టేట్కి ఒక మీనింగ్ ఉంటుంది. లేకపోతే బంగారు తెలంగాణ అనేది పేదవాడికి అందని ద్రాక్షలాగా కేవలం సభల్లో మైకుల ముందు పలికే ఒక అందమైన అబద్ధంలాగే చరిత్రలో మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే చట్టసభల సెషన్స్లో ఈ రిపోర్ట్ సృష్టించే ప్రకంపనలు ఏ రేంజ్లో ఉంటాయో వేచి చూడాలి. చూసారుగా, కులగణన అనేది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడే కార్డు కాదు. అది సమాజపు జబ్బును పసిగట్టే ఎక్స్రే. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ ఫలాలు ఇంకా అట్టడుగు వర్గాలకు అందకపోవటం ఒక చారిత్రక విషాదం. సర్వేతో ఫ్యాక్ట్స్ అయితే కళ్ళకు కట్టాయి. కానీ ఈ నివేదిక బేస్ చేసుకుని పాలకుల విధానాల్లో నిజాయితీగా మార్పు వస్తుందా, లేక ఇది మరో రాజకీయ అస్త్రంగా మిగిలిపోతుందా? బంగారు తెలంగాణ అనేది కేవలం ఫ్లెక్సీల మీద నినాదంగా మిగిలిపోకూడదంటే సోషల్ జస్టిస్ ట్యాప్ ప్రతి పేదవాడింటికి చేరాల్సిందే. సమాధానం చెప్పాల్సింది కాలమే.